ఆంధ్రప్రదేశ్ అక్షర క్రమంలో అగ్రస్థానం, ఆర్థికంగా అట్టడుగు స్థానం. గత దశాబ్ద కాలంగా అవినీతి గుణకారాలతో, అభివృద్ధి భాగహారాలతో రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. గోరు చుట్టు మీద రోకటిపోటులా అత్యంత హేయమైన రీతిలో మన జాతి అవమానింపబడింది. అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనమైన సింగపూర్ని ఆదర్శంగా తీసుకొని మనం మన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం మరియు అభివృద్ధి చేసుకోవాలి. ఏ దేశ అభివృద్ధి అయినా అభివృద్ధి ఫలాలు అన్ని స్థాయిలలో అందరికీ అందినప్పుడే అది నిజమైన అభివృద్ధి. అపార మేధో సంపన్నతతో పాటు కష్టించే మనస్తత్వం ఉన్న ప్రజలను కలిగి ఉండడం ఈ రాష్ట్రం యొక్క బలం, అదృష్టం. అందమైన ఊహలు అక్షరాలై, ఆ అక్షరాలు ఆకారమై, మన కలలు మన కళ్ళ ముందు సాకారమై మన రాష్ట్రాన్ని 2020 నాటికి అన్ని రంగాలలో దేశానికే మకుటాయమానంగా తీర్చిదిద్దేందుకు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రూపొందించిన కార్యక్రమమే విజన్ 2020. రైతు భాగ్యమే రాష్ట్ర సౌభాగ్యం. వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు సోలార్ పంపులు, డ్రిప్ ఇరిగేషన్ మరియు ఆధునిక సేంద్రియ పద్ధతులు, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, ప్రతి గుడిసెను పక్కా ఇల్లుగా మార్చేందుకు సమగ్ర ప్రణాళిక, రైళ్లు బుల్లెట్ వేగంతో 13 జిల్లాలను కలుపుతూ పరుగులు పెట్టేలా ర్యాపిడ్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్, విమాన రంగం అంతర్జాతీయమయ్యేలా ప్రధాన నగరాలలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, విద్యారంగం విజయ శిఖరాలను అందుకునేందుకు అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాలు, విద్యుత్ రంగ వికాసానికి సౌర విద్యుత్ మరియు పవన విద్యుత్ కేంద్రాలు, నౌకారంగం వ్యోమనౌకల వేగంతో మన కోస్తా తీరం పరిపుష్టమయ్యేలా పోర్టులు మరియు నౌకా నిర్మాణ కేంద్రాలు, రవాణా ఖర్చులు తగ్గించి ఉపాధి అవకాశాలు పెంచే విధంగా బకింగ్హామ్ కెనాల్ను పునరుద్ధరించడం, అంతర్జాతీయ నగరాలను తలదన్నే రీతిలో రాజధాని నిర్మాణం, యువతరం గర్వంగా తలెత్తుకునేలా ఉద్యోగ ఉపాధి కల్పన, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ పార్కులు, మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లు మరియు 13 జిల్లాలను కలుపుతూ టూరిజం హబ్గా చేసి టూరిజం పెంచడం, అందరికీ ఆరోగ్యం కోసం రక్షిత మంచినీరు మరియు ప్రపంచ స్థాయి ఆసుపత్రులు, విదేశీ పెట్టుబడులకు విస్తృత అవకాశాలు, పారదర్శకమైన పరిపాలన, చేనేతకు చేయూతగా టెక్స్టైల్ పార్కులు, ప్రధాన నగరాల అభివృద్ధికి రింగ్ రోడ్లు, రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు నాలెడ్జ్ హబ్, విండ్ మిల్స్, సోలార్ పవర్ ప్రాజెక్టులు మరియు మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లు, ఉత్తరాంధ్రను కాలుష్యరహితమైన రసాయన ఔషధ రంగాల అభివృద్ధి, అన్ని జిల్లాలలో పోర్టులు మరియు నౌకా నిర్మాణ కేంద్రాలు, గోదావరి తీరం అభివృద్ధికి ఆహారం మరియు ఆహార సంబంధ ఉత్పత్తులు, మత్స్య పరిశ్రమ, పోర్ట్లు, సహజవాయు విద్యుత్ కేంద్రాలు నిర్మించడం, దక్షిణ కోస్తా దశ దిశ మార్చేందుకు ఆటోమొబైల్ హబ్లు, అంతర్జాతీయ విశ్వవిద్యాలయం, చేనేత రంగానికి చేయూతగా టెక్స్టైల్ పార్కులు, పోర్ట్ల ఏర్పాటు. ఇలా 13 జిల్లాల సీమాంధ్రని సస్యశ్యామలం చేసి అభివృద్ధికి బాటలు వేసి ఇక్కడి యువతరాన్ని కర్తవ్యోన్ముఖులను చేసి 2020 నాటికి ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పటంలో నిలబెట్టగలిగిన ఒకే ఒక్క నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ద్వారానే మన కలలాంటి విజన్ 2020ని సాకారం చేసుకోగలం.